ప్రైజ్ టు ది లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. ఆమేన్. దేవుని యందు భయభక్తులు కలిగి మారు మనసు పొంది ఆయన మార్గంలో చక్కగా మనము నడుస్తూ సత్యాన్ని అనుసరించి, నీతిని అనుసరించి, న్యాయాన్ని అనుసరించి మనము నడుచుకుంటూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని చూసి సంతోషిస్తాడు. దాని ద్వారా మనము నిత్య జీవాన్ని పొందుకుంటాం, మనం జాగ్రత్తగా నమ్మకంగా బ్రతికితే. మనతో పాటు ఉన్న సహోదరులలో, మనకి తెలిసిన వారిలో, మన చుట్టూ ఉన్న వారిలో ఎవరైనా ఈ మార్గమును తప్పి ప్రవర్తిస్తూ ఉంటే వారిని తిరిగి ఆ మార్గములోకి నడిపించగలిగితే నిరంతరము నిలిచే నక్షత్రము వలె మనము ప్రకాశిస్తామంట. మన సహోదరులు ఎవరైనా సత్యమును తప్పి ప్రవర్తిస్తూ ఉంటే తిరిగి వారిని సత్యములోకి నడిపించగలగాలి. మన సహోదరులు ఎవరైనా నీతిని తప్పి ప్రవర్తిస్తూ ఉంటే తిరిగి వారిని నీతిగా ప్రవర్తించేలాగా మార్చగలగాలి. ఎవరైనా అన్యాయము చేస్తూ ఉంటే తిరిగి న్యాయముగా ప్రవర్తించేలాగా చేయగలగాలి. అంటే దేవునికి ఇష్టము లేనిది, దేవునికి నచ్చనిది, దేవుని కోపానికి కారణమయ్యేది వారిలో కానీ ఉంటే వారు దాని నుంచి బయటపడేలాగున, వారు దాని నుంచి తప్పించుకునేలాగున, వారు దాన్ని విడిచి దేవుని మార్గంలోనికి వచ్చేలాగున మనము చేయగలగాలి. వాళ్ళకి మద్యపానం అలవాటు ఉంటే ఇంతకుముందు లేదు, దేవునిలోకి చక్కగా నడిపించబడ్డారు, కానీ ఇప్పుడు కొత్తగా అలవాటు అయింది, దాన్ని మానిపించగలగాలి. ఇంతకుముందు ధూమపానం అలవాటు లేదు, కానీ ఇప్పుడు అలవాటు అవుతూ ఉంది, దానికి బానిసలాగా మారుతూ ఉన్నారు. వారి దగ్గరికి వెళ్ళి మనము మాట్లాడి ప్రార్థించి వారిని ఆ అలవాటులో నుంచి మానిపించగలగాలి. అబద్ధములు ఆడుతున్నారని తెలిస్తే అబద్ధములు ఆడకుండా చేయగలగాలి. అంటే వారు ఎక్కడైతే మార్గము తప్పిపోతున్నారో, ఎక్కడైతే దేవుని మార్గంలో నడవకుండా పడిపోతున్నారో, ఏ విషయంలో అయితే వాళ్ళకి దేవుని మార్గంలోనికి ఆటంకం కలిగిస్తూ ఉందో ఆ విషయమును గురించి దేవుని దగ్గర మనము ప్రార్థన చేసి వారి ప్రవర్తనను మార్చుకునేలాగున వారితో మాట్లాడటమో, వాళ్ళ దగ్గర కూర్చొని ఓదార్చటమో, వాళ్ళ శ్రమలు వినటమో, వాళ్ళకి ఏదైనా సహాయం చేయటమో, ఏదో ఒక రూపాన వాళ్ళు ఆ మార్గములో తప్పిపోయిన ఆ మార్గములో నుండి తిరిగి సరైన మార్గములోకి రాగలిగేలాగా మనం చేయగలిగితే ఆకాశంలో ఉండే నక్షత్రాలు ప్రకాశించినట్టు మనము కూడా నిత్యము ప్రకాశించేలాగా చేస్తాడు దేవుడు. అందుకనే రోమీయులకు రాసిన పత్రికలో యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో ఉంటుంది. నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్లించిన ఎడల పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసుకొనవలెను. ఎప్పుడైతే మన సహోదరులు తప్పుడు మార్గంలో వెళ్తూ ఉన్నారు, చెడ్డ మార్గంలో వెళ్తూ ఉన్నారని మనకు అర్థమవుతుందో, వీలైతే వాళ్ళని ఆ మార్గం నుండి తప్పిస్తే అంట మరణము నుండి ఒక ఆత్మను రక్షించిన వాళ్ళం అవుతామంట. అంటే ఆ నరకములోనికి వెళ్లకుండా మనము ఒక ఆత్మను రక్షించిన వారం అవుతాము. ఆ నరకములోనికి వెళ్లకుండా మనము ఒక ఆత్మను కాపాడిన వారం అవుతాము. కనుక నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించగలిగేలాగా ఎప్పుడు ప్రకాశిస్తామంటే చనిపోయిన వారందరూ తిరిగి లేపబడి తీర్పు దినమున, సమాధులలో ఉన్న వాళ్ళు లేపబడి తీర్పు దినమున దేవుడు కొంతమందిని నిత్య జీవానికి, కొంతమందిని నరకానికి అప్పగిస్తూ ఉన్నటువంటి ఆ సమయంలో మనము ఎవరైతే నీతి మార్గాన్ని అనుసరించేటట్లు అనేకులను త్రిప్పుతారో వాళ్ళు నిరంతరము
ప్రకాశించే ఒక నక్షత్రాల్లాగా ఆయన ఆ సమయంలో మనల్ని మారుస్తాడు. కనుక సహోదరులు ఎవరైనా పడిపోతూ ఉంటే, తప్పిపోతూ ఉంటే, మార్గము తప్పి వాళ్ళు నడుస్తూ ఉంటే తిరిగి ఆ మార్గములోనికి మనము నడిపించగలగాలి. మన మాట వినకపోవచ్చు, మనం చెప్పింది చేయకపోవచ్చు, కానీ మనము దేవుని దగ్గర వేడుకోవాలి, దేవునికి ప్రార్థన చేయాలి, దేవుణ్ణి అడగాల, అయ్యా మార్చండి అని. వారితో మాట్లాడటమో, సహాయము చేయటమో, దగ్గరుండటమో, ఓదార్చటమో, ఎందుకు అలవాటైందో తెలుసుకోవటమో, వాళ్ళ బాధ వినటమో, వాళ్ళ కష్టం వినటమో, అట్లాగే దేవునికి ప్రార్థన చేయటం, వీటన్నిటి ద్వారా మనము వారిని ఆ పరిస్థితుల్లో నుంచి కానీ, ఆ చెడ్డ మార్గంలో నుంచి కానీ సరైన మార్గంలోకి నడిపిస్తే దేవుడు మరి ఎక్కువగా సంతోషిస్తాడు మన విషయంలో. మనము చక్కగా నడిచి నీతి న్యాయాలను అనుసరించి నడిచినప్పుడు ఉండే సంతోషం కంటే ఇతరులను చక్కగా నడిపిస్తూ, ఇతరులను నీతి మార్గంలో నడిపిస్తూ, ఇతరులను న్యాయంగా ప్రవర్తించేలాగా చేస్తూ ఉంటే దానిని బట్టి ఆయన ఇంకా ఎక్కువగా సంతోషము కలుగుతుంది ఆయన. కనుక మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైనా తప్పిపోయిన వారు ఉంటే తిరిగి వారిని మార్గములలోకి నడిపించే ప్రయత్నం మనము మొదలు పెడదాం. ఆమేన్.